హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్కు నుండి అహింసా ధర్మం. ప్రకృతి పరంగా వృక్షజాతికి ఉన్న ఒక అద్భుత వరం ఏమిటంటే, ఆకులు కోయడం వలన, పండ్లు కోయడం వలన, కూరగాయలు కోయడం వలన ఏ చెట్టు చనిపోవడం లేదు. కోసిన వాటి నుంచి మళ్ళీ పునరుత్పత్తి జరుగుతూనే ఉంటుంది. అట్లాగని ఎటువంటి పరిస్థితులలోనూ అవసరం లేనప్పుడు ఆకును కానీ పండును కానీ కోయరాదు. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. ఇదే అహింసా పద్ధతి. జంతువు లేదా మనిషి యొక్క ఏదైనా అవయవం కోల్పోయినప్పుడు మళ్ళీ అక్కడ అవయవం పుట్టదు. ప్రకృతి పరంగా అటువంటి నిర్మాణం శరీరంలో లేదు. కనుకనే శాకాహారాన్ని మాంసాహారంతో పోల్చరాదు. ఏ రోజు మనం ఎవరికి ఏది చేస్తామో రేపు అదే మనకు లభించి తీరుతుంది. ఇప్పుడు మనకు లభిస్తున్నది, అనుభవిస్తున్నది గతంలో మనం చేసినవే. కనుక ఇదే అహింసా సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని కర్మలు చేయాలి. మానవులై పుట్టినందుకు వృక్షజాతిని సంరక్షించుకుంటూ జంతు జాతిపై కరుణ చూపిస్తూ జీవించడమే అహింసా మార్గంలో ఆనందంగా పయనించడం అంటే. మన మనోభావాలు అవతలి వారికి తెలిసినా తెలియకపోయినా మన శరీరంలో ఉన్న నేనుకు బాగా తెలుసు. మనకు మనమే సాక్షి. ఈ కోర్టులు మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు, కానీ మనస్సాక్షి అనే కోర్టులో మనం ముద్దాయిలమే. ముద్దాయి ఎప్పుడు అవుతామో మనం శిక్షార్హులమే. శిక్షను అనుభవించి తీరవలసిందే. కనుక మన అంతరాత్మకు విరుద్ధంగా ఆలోచించడం, మాట్లాడడం అంతా ఆత్మ పట్ల హింస. అలాగే అంతరాత్మకు అనుగుణంగా ఆలోచనలను ఉంచుకోవడమే, మాట్లాడడమే, చరించడమే అహింస. మృదువుగా, సరళంగా, నెమ్మదిగా మాట్లాడినంత మాత్రాన అహింసా పద్ధతి అని కాదు. కఠినంగా, పరుషంగా తిట్టినంత మాత్రాన హింసా పద్ధతి అని కాదు. పిల్లవాడు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు తిట్టారు, వాడు బాధపడి ఏడ్చాడు, అది హింస కాదు. రోగి కాలి వ్రేలికి దెబ్బ తగిలింది. రోగికి షుగర్ వ్యాధి ఉన్న కారణంగా దెబ్బ నయం కాక కుళ్ళిపోయింది. డాక్టర్ ఆ వేలిని తీసేశాడు. అలా తీసేయడం ఆ రోగిని హింసించినట్టు కాదు. ఇది పిల్లల, రోగుల విషయంలోనే కాదు, జ్ఞానం తెలియని పెద్దల విషయంలో కూడా అంతే. కొందరికి మాట్లాడడం ముఖ్యం, ఏం మాట్లాడుతున్నామన్నది ముఖ్యం కాదు. మన నోరు ఉంది, ఎదుటి మనిషి ఉన్నాడు, అంతే చాలు. వాళ్ళకు ఈ మాటల్లో ఉపయోగపడేవి ఎన్నో, హింసించేవి ఎన్నో. సొల్లు మాటలు ఏమిటో వాళ్ళకేమీ తెలియదు. ఇటువంటి వాళ్ళ మాటలు జ్ఞానుల దగ్గర చెల్లవు. వెంటనే ఇటువంటి వాళ్ళపై తిట్ల వర్షం కురిపిస్తారు. అంతవరకు ఒటవట మాట్లాడిన వాడికి ఈ తిట్లు హింస పెట్టినట్టుగా అవుతాయి. ఇది హింస ఎంత మాత్రము కాదు, అహింస మాత్రమే. మహమ్మద్ ప్రవక్త ఎవరైతే తన పెదాల మధ్య ఉన్న నాలుకను కాపాడుకునే బాధ్యత తీసుకుంటారో వారికి స్వర్గం లభింపజేసే పూచి నాది అన్నాడు. మనిషి దేహంలోని నాలుక ఎంతో ప్రమాదకరమైనది, ఇంకెంతో బలహీనమైనది కూడా. సైతాన్ నాలుక ద్వారా అతి సులువుగా దాడి చేయగలుగుతాడు. ఎక్కువ పాపాలు తరచుగా నోటి ద్వారానే జరుగుతుంటాయని కూడా చెప్పాడు. మనం సదా జాగ్రత్తగా ఆలోచించాల్సింది మన వాక్ తీరే సరిగ్గా ఉందా లేదా అని. ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్లు మాట్లాడటం వాక్ హింస. ఇద్దరు ఉన్నప్పుడు మూడో వాడి గురించి మాట్లాడడం వాక్ హింస. మానవ జన్మలో పాటించవలసినవి రెండు. అందులో ఒకటి వదిలిపెట్టవలసినది, రెండవది చేపట్టవలసినది. వదిలిపెట్టేయవలసింది హింస, చేపట్టవలసింది అహింస. మానవుణ్ణి దానవునిగా చేసేది హింస, మానవుణ్ణి దివ్యునిగా చేసేది అహింస. అహింసా సిద్ధాంతం మీద గౌరవం లేని వారు దారి తెలియని ప్రయాణికులు. వారి అంతానికి వారే ఆత్రపడుతున్నారు అన్నారు గాంధీజీ. అహింసా పరమో ధర్మ అన్న బుద్ధుని వాక్యాలు సర్వదా ఆచరణీయం. అహింసా ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.